హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీ భాస్కర్ని ఫ్రెండ్స్ చూడాలి మనకైతే అండ్ ఇక్కడ జగనన్న డైరీ ఫామ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్ మొత్తానికైతే చూశారు కదా మనకైతే 8 నుంచి 9 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి మనకైతే ప్రజెంట్ వచ్చేసి హెచ్ఎఫ్ ఫ్రాష్ ఉన్నాయి మనకైతే జెర్సీ ఉన్నాయి 2 జెర్సీ ఆవులు ఉన్నాయి మనకైతే 2 జెర్సీ ఆవులు పాలిచ్చే ఆవులు అయితే ఉన్నాయి మనకైతే పాలు చెక్ చేసుకొని తీసుకొని 4 పూటలు కానీ 3 పూటలు కానీ పాలు చెక్ చేసుకొని తీసుకొని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 80,000 నుంచి అయితే ఉన్నాయి అంటే 80,000 నుంచి అయితే ఉన్నాయి మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుంది అండ్ స్టార్టింగ్ ప్రైస్ అయితే 80,000 నుంచి అయితే ఉన్నాయి మనకైతే అండ్ చూడే ఆవులు పాలిచ్చేస్తున్నాయి పాలిచ్చే ఆవులకు పాలు చెక్ చేసుకొని తీసుకొని ఒక్కొక్కైతే కనుక్కుందాం రండి ఓకే నెక్స్ట్ కోల్పోన్నాడు ఫస్ట్ అప్పుడు చేసే ముందు కొంచెం లైక్ కొట్టి షేర్ కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లాగా చేయండి ఓకే నెక్స్ట్ కోల్పోనండి అన్న నమస్కారం అన్న నమస్తే మన ఊరు అడ్రస్ చెప్పాను మన డైరీ ఫామ్ షాద్నగర్ బస్ స్టాండ్ కాడికి కిలోమీటర్ ఉండొచ్చు ఆజిపల్లి మండల్ పర్నాడ్ డిస్ట్రిక్ట్ రంగారెడ్డి ఓకే రంగారెడ్డి తెలంగాణ ఓకే శారదనగర్ సంత నుంచి అయితే ఒక కార్ వస్తుంది 5 కిలోమీటర్లు వచ్చిన 5 అవుతుంది ఓకే ప్రజెంట్ అన్న మీ తాన ఏ వారం వస్తాయి అన్న గురువారం వస్తాయి చిన్న గురువారం వాళ్ళు అయిపోతే మళ్ళీ సోమవారం వస్తాయి ఓకే అంటే ఆవులు అయిపోతుంటే మళ్ళీ వస్తూనే ఉంటుంటాయి ఓకే ప్రజెంట్ మన తాన ఈ వారం అన్ని హెచ్ఎఫ్ రాసు మంచి బ్రీడ్ ఉన్నాయి హెవీ సైజ్ అన్ని హెవీ సైజ్ బ్రీడ్ హెవీ సైజ్ బాడీ సైజ్ మనకి ప్రజెంట్ అన్న మన దాని స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉందండి ధరలు స్టార్టింగ్ ప్రైస్ 80 నుంచి 1,25,30 వరకు వచ్చిన 80,000 నుంచి 80,000 నుంచి ఓకే నేను చూసుకోవచ్చు 80,000 నుంచి అయితే ఉన్నాయంట మనకైతే అన్ని 6 పళ్ళు 4 పళ్ళ తరపులే ఉన్నాయి ఓకే ఫస్ట్ లేదా సెకండ్ లొకేషన్ సెకండ్ థర్డ్ వరకు ఓకే ఒకటే అయితే లేదా 3 అయితే వరకు అయితే ఉన్నాయంట మనకైతే అండ్ ఒక్కొక్కటి అయితే కనుక్కున్నాం రండి అడ్రస్ వచ్చేసి ఆజిపల్లి మనకైతే చార్నగర్ నుంచి ఒక కిలోమీటర్న్నర అయితే ఇస్తుంది అంట మనకి ఓకే ప్రజెంట్ ఇక్కడ మీకు ఏమైనా కంప్లీట్ ఉంటే అన్న లొకేషన్ కూడా పెడతాడు ఇప్పుడు చూసుకోవచ్చు అండ్ ఈ ఒకటి అయితే కనుక్కుందాం రండి అన్న ఫస్ట్ షాప్ గురించి చెప్పేసి అన్న ఇది రెండో ఈత ఆవు చిన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది రెండో ఈత ఆవు హెచ్ఎఫ్ క్రాస్ డబల్ కలర్ ఆవు సూపర్ ఆవు నువ్వు ఇక్కడ చూసుకోవచ్చు హెవీ సైజ్ బ్రీడ్ మనకైతే 10-12 వరకు పూటకి పాలు ఇస్తుంది పూటకి ఓకే 10 నుంచి 12 వరకు అయితే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చేసుకొని తీసుకోవాలి ఓకే మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే పాలు ఫ్రెండ్స్ మనకైతే ఇది 6 పళ్ళు అన్న 6 పళ్ళు ఉంచిన ఓకే నేను చూసుకోవచ్చు సన్ను కట్టు చూడండి అట్లా చూడండి అది అంతా నిండిపోతే మనకైతే చూసుకోవచ్చు టైం ఉంది ఇంకా వారం రోజులు టైం ఉంటుంది కానీ కలర్ గిల్లర్ సైజ్ ఆవు క్రాస్ హెవీ బాడీ హెవీ సైజ్ బ్రీడ్ మనకైతే హట్టర్ కూడా హెవీ హట్టర్ కాకపోతే కొంచెం టైం ఉంది మనకైతే చూసుకోవచ్చు ఏంటంటే ఒక వారం రోజులు టైం పెట్టుకున్నామా వారం ఉంటుంది ఓకే నరాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఇక్కడ ఇగో ఇంకలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఉన్నాయి నరాలు దీనికైతే చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ప్రతి ఒక్క దిక్కు ఉన్నాయి మనకైతే ప్రజెంట్ ఈ ఆవు ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ పెడుతున్నా అన్నకైతే కాల్ చేసుకోండి హెవీ బాడీ హెవీ సైజ్ బ్రీడ్ మనకి కొంచెం ముందుకెళ్ళి అన్న ఇంకా అట్టర్ చూపిద్దాము అడ్డర్ కాదు దాని కలర్ దానికి అవును 3 కలర్లు ఉన్నాయి అండ్ రెడ్ అండ్ వైట్ అండ్ బ్లాక్ ఉంది ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు ఇగో హెవీ సైజ్ బ్రీడ్స్ మనకి ఓకే దీని ధర కావాలంటే అన్న ఫోన్ మీద ఇక్కడ వస్తాను అన్నకైతే కాల్ చేసుకోండి ఓకే నెక్స్ట్ అది ఇటుకైతే వెళ్ళిపోండి ఇది రెండో వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ అంటే ఇది రెండో అయితే ఉంటుంది ముంగల ఫేస్ కాల్ చూడండి కొమ్మల్ని దీనికైతే మనకి చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత 2 అవుతారా రెండో అయితే ఉంటుంది ఓకే ప్రజెంట్ ఈయన అయినాడు అనుకుందా ఓకే ప్రజెంట్ ఏంటంటే మన దాని ఇప్పుడు వచ్చిన వాళ్ళ స్టూడియో పాలిచెట్టు 2 ఉన్నాయి 6 స్టూడియో ఉన్నాయి ఓకే 2 అయితే పాలిచెట్టు అయితే ఉన్నాడు సార్ అయితే మీతో వచ్చేసి ఈనడానికి అయితే ఉన్నాయంట మనకైతే 6 ఆవులు అయితే ప్రజెంట్ ఇది ఇనోవా ఉందానా ఉంది ఓకే చూసుకోవచ్చు మనకైతే ఈనడానికి అయితే ఉందంట మనకైతే చూసుకోవచ్చు అందుకట్టు చూడండి చూడండి ఎంతవరకు చెప్పారన్న రైతులు రేటా ఎంతవరకు పాలు పాలు 10-12 లీటర్కి తక్కువ పూటకు ఇప్పుడున్న ఆవులల్లా ఓకే ఈ తెల్లవని చూసుకోవచ్చు ఓకే ప్రజెంట్ వచ్చేసి సైజు ఉంది బ్రీడ్ ఉంది హైట్ కూడా బాగుంది బ్రీడ్ ఉన్నాయి మంచి సైజులు ఉన్నాయి ఆవులు మనకైతే హైట్ కూడా బాగుంది సార్ మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ వచ్చేసి ఈ ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి అడుగుతాను అన్నకైతే కాల్ చేసుకోండి సార్ చూసుకోవచ్చు ఓకే అన్న 3 ఆవు గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది రెండో ఈత ఆవు ఇప్పుడు ఇంత రెండో ఈత ఆవు ఇంకో వారం 10 రోజులు లేట్ ఉంటుంది ఓకే మంచి కలర్ ఆవు హెచ్ఎఫ్ లో క్రాస్ ఉంది నరాలు మాత్రం సూపర్ ఉన్నాయి మనకి ఎండకు వానకు రఫ్ అండ్ టఫ్ ఉంటుంది నీకు పొడుగు నరాలు సూపర్ ఉన్నాయి సార్ దీనికైతే ఇక చూడండి నిదానం ఉంది ఆవు కూడా మనకైతే అన్న ఎంతవరకు చెప్పినా దీని దగ్గర పాలు 10 పైన ఉంటాయి నువ్వు ఏది కూడా 10 లోపల ఇచ్చేది లేవు
అన్ని 10 పైన 10 పైన టైం ఉంది. ఒక వారం రోజులు అయితే టైం టైం ఉంటేనే బాగా మన వాతావరణం సెట్ అయ్యి మన వాతావరణం తిన్నట్టు ఉంటుంది. మళ్ళీ రిస్క్ ఉండదు. జర్నీలో వచ్చి ఈని మాయబడక కాల్షియం ఉన్నాయి అవన్నీ ప్రాబ్లం ఉంటాయి. మన దానికి వారం 10 రోజులు వేసినా అవి యాక్టివ్ ఉంటుంది. మన వాతావరణం సెట్ అయ్యి ఉంటుంది. ఏమన్నా ఎలాంటి రోగాలు నొప్పులు అయితే ఉండయి. ఓకే రఫ్ అండ్ టఫ్ ఉంటాయి. నువ్వు రోగాలు సుస్తులు అవి అవి. ఓకే కొంచెం ముందుకెళ్తావా అది చూపిద్దాము. కర్ణాటక నువ్వు ఎక్కడ కొట్టినా రఫ్ అండ్ టఫ్ ఉంటాయి. కర్ణాటక ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. కర్ణాటక కావాలంటే మనకైతే చూసుకోవచ్చు. అయితే ఒక 10 నుంచి 11, 12 లోపు అయితే పెట్టుకొని అయితే మెయింటెనెన్స్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ చేసుకుంటున్న పాలు మనకైతే చూసుకోవచ్చు. సేమ్ ఇక్కడ ఎట్లా అక్కడ ఎట్లా ఇక్కడ కూడా అట్లే మనకైతే చూసుకోవచ్చు. ఓకే ఈ ఆవు ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్కి పెడుతున్నా. అన్నకైతే కాల్ చేసుకొని ముంగల ఫేస్ కాల్ కూడా చూసుకోండి. ఓకే అన్న 4వ కొత్త చెప్పనా ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ ఇచ్చిన ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ ఇది ఈయనందానా ఈయన కొంచెం హెవీ సైజు ఆవు. నువ్వు కలర్ గిల్లర్ నువ్వు ఇందాక వానకి ఎట్ట కొట్టినా నువ్వు రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. ఓకే ఇది ఏంటంటే ఇది హెవీ బాడీ హెవీ హట్టర్ ఫ్రెండ్స్ మనకైతే పొడుగు మనకైతే సూపర్ ఉంది మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే ఇక ఆల్మోస్ట్ అయితే ఒక 2-3 రోజులు అయితే టైం పెట్టుకొని వినడానికి అయితే చూసుకోవచ్చు. అండ్ ఇది కూడా 10 పైన ఫ్రెండ్స్ మనకైతే ప్రతి ఒక్క ఉన్న అయితే 10 పైన ఇస్తాయి మనకైతే. ఇప్పుడు ఇంత అవుతాను ఇది ఇప్పుడు ఇంత 3 అవుతుంటే వచ్చిన 3 అవుతా హెచ్ఎఫ్ బ్రీడ్ ఫ్రెండ్ మనకైతే. పనులు గిన్నెలు అన్ని బాగుంటాయి. పనులు కూడా చూసుకోవాలి. ఓకే కడలు వేస్తుందా కలుపుతుంది. ఇప్పుడు కలర్ అయితే కలుపుతుంది అంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. కొంచెం ముందుకెళ్ళవానా ఫ్రెండ్స్. ఈ ఆవు ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నా. అన్నకైతే కాల్ చేసుకోండి. ఈనాడానికి ఉంది ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి చూసుకోవచ్చు. హెవీ బాడీ హెవీ సైజ్ పెరిగిపోయి మనకైతే మబ్బుల లోడింగ్లు వచ్చినాయి కాబట్టి ఇట్లా కనిపించినాయి ఆవులైతే మీకు. రేపటి వరకు అయితే మన చెట్టు అయితే చూసుకోవచ్చు. ఓకే అండ్ ఈ ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నా. అన్నకైతే కాల్ చేసుకోండి. 5వ తీసుకైతే వెళ్ళిపోండి అన్న. అది ఏందన్నా హెచ్ఎఫ్ బ్రీడ్ రెండో అయితే తరపు మనకైతే సేమ్ టు సేమ్ అక్కశీలం లాక్ అయితే ఉంది మనకైతే చూసుకోవచ్చు. ముంగల ఫేస్ క్వాలిటీ చూసుకోండి మనకైతే. ఇది ఆల్రెడీ అయితే దీని కథ అయితే చెప్పిన దాన్ని చెప్తున్నా. ఇప్పుడు ఇది రెండో అయితే తరపు అంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. రెండో అయితే అవంట. ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ తరపు అంట. ఇప్పుడు ఇంత రెండో అయితే అవంట మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ సేమ్ టు సేమ్ రెండు ఒకేలా ఉన్నాయి మనకి చూసుకోవచ్చు. ఇది కూడా 10 పైన కనపాలి. 10 పైన ఏది 10 లోపల ఇచ్చాడు ఏవి లేవు. ఓకే చూసుకోవచ్చు. ముంగల ఫేస్ క్వాలిటీ చూడండి. అండ్ ప్రజెంట్ అయితే ఇంకా అట్టర్ క్వాలిటీ చూడండి మనకైతే. ఈ రెండు వినడానికి ఉన్నాయి. ఓకే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోవాలి అంతే. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఈ రెండిట్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి అడుగుతాను. అన్నకైతే కాల్ చేసుకోండి. అండ్ ప్రజెంట్ అయితే ఇగో ఇది చూడండి. ఇంకా చాలా చేస్తుంది కాకపోతే కొంచెం టైం ఉంది. చూస్తారు కదా సన్నకట్టు కూడా చూడండి. ఓకే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ తినడానికి అయితే. ముంగల ఫేస్ కాల్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ అనమాట. ఇప్పుడు ఇంత రెండు అవుతాయి అనమాట. ఓకే ఇప్పుడు ఇంత రెండు అవుతాం అనమాట చూసుకోవచ్చు. ఇగో ఓకే ఈ ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడతాను. అన్నకైతే కాల్ చేసుకోండి. ఓకే ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ అంటే ఫ్రెండ్స్ మనకైతే ఈ ఆవు అయితే చూసుకోవచ్చు. ఇది 6 పళ్ళు ఉంది. ఇది 6 పళ్ళతో ఉంది. ఇప్పుడు ఇంత రెండు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. సైజు ఉంది మనకు. ఇది లోడింగ్ వచ్చినాయి కాబట్టి ఇట్లా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకైతే. ఇది మనకు ఏంటంటే ఇది ఎంతవరకు ఇవ్వచ్చనా? ఇది 9-10 వరకు ఇస్తుంది. 9 నుంచి 10 వరకు పెట్టుకోవచ్చు. వెంకాలు ఎంత పర్ఫెక్ట్ ఉందో ముంగళ అంత పర్ఫెక్ట్ ఉంది. చెన్నకట్టు చూసుకోవచ్చు మనకైతే. రెండు వెంకాల సమానం ఉన్నాయి. ముంగళ రెండు సమానం ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు. 10 పైన పెట్టుకోవచ్చు అంట అన్న. ఇది ఈనాడానికి ఉందానా? ఓకే ఈనాడానికి అయితే ఉందంట. ఇదంతా నిండిపోతుంది. అవునా చూసుకోవచ్చు. ప్రజెంట్ ముంగళ ఫేస్ కట్ కూడా చూడండి. ఇప్పుడు ఇంత రెండు అయితే అన్న 2 అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ ఆవు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడతాను. అన్నకైతే కాల్ చేసుకోండి. హెవీ సైజ్ బ్రీడ్ ఆవులు వచ్చినాయి ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు. ఇది ఏరిందానా హెచ్ఎఫ్ బ్రీడ్ కానీ ఇది జెర్సీ. ఇప్పుడు జెర్సీ ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎఫ్ జెర్సీ రెండు మిక్సింగ్ ఉందా? రెండు మిక్సింగ్ ఉన్నది. ఓకే సైబల్ టైప్. ఓకే ఈనింది 9 ఇస్తుంది పాలు. ఓకే ఇది ఓకేనా? ఇప్పుడు ఈనింది కదా అన్న. ఇది ఎన్ని రోజులు అవుతుంది అన్న? ఇది 6 రోజులు అవుతుంది. 6 రోజులు అవుతుంది. ఓకే ఇప్పుడు 6 రోజుల నుంచి అయితే మంచి పాలు అయితే అయినాయి. మొన్న నిన్న నుంచి జున్ను పాలు నిన్నటి వరకు ఉండే. ఓకే నిన్న ఆడ పిండి తెచ్చిన 9-9.5 లీటర్ పిండి మళ్ళీ తెచ్చిన పొద్దుగాల 8 లీటర్లు ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు. ఓకే అదేంటే దీని దూడం చూడన్న. మగ దూడ ఆడదూడ ఉంది. ఆడదూడ ఉంది. ఓకే కొంచెం ముందుకెళ్తావా? పొద్దుగాల పాలు తెచ్చేసారు కదా? పొద్దుగాల పాలు ఉండేసినాను అందుకే కనిపించట్లేదు మనకైతే చూసుకోవచ్చు. చెన్నకట్టు అంతా బాగుంది ఫ్రెండ్స్ మనకైతే. చెన్నకట్టు కానీ పొద్దుగాల అయితే పాలు తీసేసారు అంట అన్న వాళ్ళైతే. ఇప్పుడు ఇంకేమైనా ఇప్పుడు పెరగొచ్చాను 1 లీటర్ కానీ నిన్న మొన్న 4-5 రోజులు అవుతుంది. అదే ఇంకా దాన కూడా సరిగ్గా పెట్టలేదు దానికి. ఓకే ఇప్పుడు దాన ఎందుకంటే పొద్దుబాబు కానీ అది కానీ 4 రోజులు అయినా అది పెడతామని దాన కూడా పెడతలేము ఎక్కువ. ఓకే ప్రజెంట్ ఈ ఆవుకి ఏం ధర చెప్తున్నాను?
దీనికి 1,05,000 చెప్పిన ఫైనల్ రేట్ ఎంత వరకు వస్తుంది? 95 వరకు అవుతుంది. 95 వరకు అయితే పాలు పిండుకొని కూడా తీసుకొని పోవచ్చు ఇన్నైటికి. ఓకే. ఈయనైటికి మనం ఏం చూడలే, అన్ని సన్ను కానీ పండ్లు కానీ ఏది కానీ ఇన్నే చూసుకొని పోవాలి. అంతే. బయటకు పోయినాక ఇది ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అంటే మనకు సంబంధం ఉండదు. ఇప్పుడు ఈయనకి సన్లు గుడ్ల గ్యారంటీ గుడ్లమే అంటే అన్ని చెక్ చేసుకోవాలి చిన్న. గుడ్లమే అంటే గ్యారంటీగా సన్లు అంటే కొన్ని పొదువాపు వచ్చిపోతాయి. పొదువాడికి వచ్చినాక సరిగ్గా మెయింటైన్ చేయక పొదువాపు వచ్చి అది వచ్చిపోతే సన్ను పోయిందంటే మనం ఏం చేస్తాం? అంతే అంతే. అన్ని 4 సార్లు చెక్ చేసుకోవాలి, 4 సార్లు చూసుకోవాలి, తీసుకొని పోవాలి. అంతే. పాలు ఇచ్చేవాళ్ళకైతే పాలు చెక్ చేసుకోవాలి. ఇన్ని ఆవులు ఉంటే ఒక్క పూట కాదు 4 రోజులు కానీ పాలు పిండుకొని తీసుకోవాలి. మేము చెప్పిన దానికంటే 1 లీటర్ 1/2 లీటర్ తక్కువైనా కూడా మేము రిటర్న్ కొట్టుకుంటాం. అది అంతే. ఇదేకంటే చూడేవాళ్ళకి మనం ఏం చేయలేము, వాళ్ళు ఏం చేయలేము. నేను ఇలా తెచ్చినా రేపు పొద్దుగా అమ్ముతా నేను. అంతే అంతే. ఆడ వచ్చి దారాలు కానీ సన్లు కానీ ఏది అన్ని ఇక్కడ ఏమున్నా ఇక్కడ చెక్ చేసుకొని తీసుకోవాలంటే అది పోయినాక పొదుగు వచ్చింది ఇది వచ్చిందంటే దానికి మనం ఏం రెస్పాన్స్ ఉండదు, మనం సంబంధమే ఉండదు మనకి. ఎందుకంటే అక్కడికి పోయి పొదువాపు వస్తుంది, అవి వస్తాయి. ఇప్పుడు సరిగ్గా చూపించుకోవచ్చు అంటే వాళ్ళ తరపు నుంచి నిదానికి వచ్చిన పొదువాపు వచ్చింది అది వచ్చింది అంటే దానికి మనం ఏం చేస్తాం చెప్పు? అంతే అంతే. ఈ నెలలు ఉంటే మనం ఏదైనా గ్యారంటీ ఇస్తాం. ఈ నెలలకు అన్ని పాలు పిండుకొని గిట్ట వరకు ఇస్తా దాని తగ్గట్టు రేట్ చెప్తాను. దాని రేట్ చెప్తే అన్ని చూసుకొని తీసుకొని పోవాలి. అంతే. ఇక ఏమున్నా ఇక్కడే చెక్ చేసుకొని తీసుకొని వాళ్ళ మనకైతే పాలు ఇచ్చే వాళ్ళకైతే పాలు చెక్ చేసుకొని తీసుకుపోవచ్చు. 2 కాదు 4-5 రోజులు కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఏమున్నా ఇక్కడే అన్ని విధాలుగా 4 విధాలుగా చూసుకొని పండ్లు కానీ చండ్లు కానీ అన్ని ఇక్కడనే చూసుకొని తీసుకుపోవాలి అంటున్నారు అన్న. అయితే ఓకే చూసుకున్నాం. ఓకే అన్న లాస్ట్ ఒక తేపనా తెరిచిన 7 పాలు 6 రోజులు అవుతుంది. ఓకే. ఓకే. ప్రజెంట్ సన్నకట్ట సూపర్ ఉంది మనకైతే చూసుకోవచ్చు. మనకైతే 4 పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్న. ఎప్పుడు ఇనింది అనేది? ఇది 5 రోజులు 6 రోజులు అవుతుంది. అక్కడ ఇచ్చిన పాలు కూడా నేను చెక్ చేసిన అక్కడ. ఓకే. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు దీని దూడం చూడుందన్న? దూడ మగదూడ ఉంచిన మగదూడ ఉంది. ఇదేమన్నా ఎక్కువ పెరగొచ్చా? 8 వరకు ఇస్తుంది. మన మెయింటెనెన్స్ పట్టిన నేను పెట్టిన దాన్ని వాళ్ళు పెట్టిన దాన్ని నేను పెట్టాను. అవునవును. వాళ్ళు ఏదో ఇంత ఇచ్చి దాన్ని పాలిస్తలే చేస్తలేదంట అంటే మనకు అదే ఉండదు. ఇప్పుడు మినిమం ఏంటంటేనా 2 పూటలు పెట్టుకొని తీసుకొని పోవాలి. మినిమం ఎంత పెట్టాలి కిలో అది అంటే పూటకి? ఇక మన పాలు ఎక్కువ కావాలంటే 1/2 కిలో ఎక్కువ వేస్తే ఎక్కువ పెరుగుతాయి. మనం 1/2 కిలో 2-3 కిలోలు వేస్తారు కదా పూట. వేస్తే ఆవు కండిషన్ ఉంటుంది, పాలు వెళ్తాయి, అన్నిటికి బాగుంటుంది. దాన్ని ఎంత తక్కువ వేస్తే అంత ఆవు ఖరాబ్ అవుతుంది, పాలు తగ్గిస్తుంది. ఏమున్నా మన చేతులు ఉంటుంది దాన్ని పాలు. ఏమున్నా ఎన్ని పాలు తీసుకోవాలన్నా నీ చేతిలో మెయింటెనెన్స్ వచ్చి పాలు ఇస్తారు మనకైతే చూసుకోవచ్చు. పాలు ఉన్నాయంటే రెడీ ఉన్నాయంటే మనకైతే పాలు చెక్ చేసుకొని తీసుకోవాలి. దూడ వచ్చేసి ఆడదూడనా? మగదూడ ఉంది. మగదూడ ఉందంట మనకైతే. ఇప్పుడు ఈయన 2 అవుతున్నా? 2 అయితే తరపు అంట ఫ్రెండ్స్. 2 అయితే తరపు అంట. ఈ ఆవుకి ఏం ధర చెప్తున్నావు? దీనికి 85,000 చెప్పించిన ఫైనల్ రేటు 80 వరకు వస్తుంది. 80 వరకు వస్తుంది. 8 లీటర్లు పాలు 8 లీటర్లు తీసుకెళ్ళిపోండి. ఆల్రెడీ నేను 6.5 లీటర్లు అక్కడ విన్నా. ఓకే. అది నిన్న మొన్న దున్నుపాలు అయిపోయినాయి. ఇంకా 2-3 రోజులు అయితే కూడా మన 2 రోజుల తర్వాత పాలు పెరుగుతాయి. జర్నీలు వచ్చింది కదా అక్కడ మల్లగట్టి ఉంటుంది, అది ఉంటుంది. జర్నీ వచ్చింది 2 రోజులు టైం పడుతుంది. అంతే అంతే. ఇప్పుడైతే 5.5-6 ఉన్నాయి. ఇప్పుడు దీని దిగత ఓకే పెరగొచ్చు. ఏంటంటే జర్నీలు వచ్చింది లెక్క ఉండదు, అది పెరుగుతుంది. ఓకే ఓకే అని వెళ్ళిపోయి దీనికి 80,000 చెప్తున్నాను. అయితే ఇంకా తగ్గుతున్నా చాలా చూసి ఇక దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే 10 ఎక్కువ తక్కువ అయితే దగ్గరకు వచ్చి చూసుకొని. ఓకే అన్న చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది.